చూస్తే జగన్ని తిరుమల వెళ్ళొద్దని ఎవరన్నారు? డిక్లరేషన్ ఇవ్వడం లేక ఆయన ఇష్టం లేకే ఆయన వెళ్ళలేదు. పైగా నోటీసులు ఇచ్చారంటే అసత్య ప్రచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజం బైబిల్ చదువుతానని జగన్ అంగీకరించారు. అనియమతస్తులు ఎవరు శ్రీవారి దర్శనానికి వెళ్ళిన నిబంధనలు పాటించాల్సిందే. ఏఆర్ డైరీ ఫుడ్స్ నుంచి వచ్చి 4 ట్యాంకర్లను ఈ ప్రసాదాల్లో వాడారు. ఆ తర్వాత వచ్చిన నెయ్యినే పరీక్షలకు పంపారు. అందులో కల్తీ జరిగిందని తేలడంతో తిప్పి పంపారని స్పష్టీకరణ. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిపై విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇచ్చి దర్శనానికి వెళ్ళడం వైకాపా అధ్యక్షుడు జగన్కి ఏమాత్రం ఇష్టం లేదని, అందుకే ఆయన తిరుమల ప్రయాణం రద్దు చేసుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఆ విషయం బయటికి చెప్పకుండా స్వామివారి దర్శనానికి వెళ్లేందుకు అనుమతి లేదంటూ పోలీసులు నోటీసు ఇచ్చినట్టు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్కు నోటీసు ఇచ్చుంటే మీడియాకు చూపించాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి అయిన తనకే ఎలాంటి పరిస్థితులు ఎదురైతే దళితుని దేవాలయాల్లోకి రాణిస్తారంటూ శుక్రవారం విలేకరుల సమావేశంలో జగన్ చేసిన వ్యాఖ్యల్ని సీఎం తీవ్రంగా ఖండించారు. శుక్రవారం సచివాలయంలో చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. దళితుల్ని దేవాలయాల్లోకి వెళ్లకుండా ఎవరు అడ్డుకుంటున్నారు? మీరు తిరుమల వెళ్లకుండా ఉండేందుకు సాకులు వెతుక్కుంటూ కావాలని ఇతరులపై బురజల్లడం ఏంటని మండిపడ్డారు. ఏఆర్ డైరీ ఫుడ్స్ పంపిణీ నెయ్యిలో కల్తీ జరగలేదని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో చెప్పినట్టుగా జగన్ పదే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఏఆర్ డైరీ మొత్తం 8 ట్యాంకర్లు పంపింది. వాటిలో 4 వాడారు. వాటి నాణ్యతపై అనుమానాలు వచ్చి ఈవో హెచ్చరించారు. అయినా మారకపోవడంతో తర్వాత వచ్చి 4 ట్యాంకర్ నమూనాల్ని ఎన్డీడీబీ ల్యాబ్కు పంపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.